హీరో రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో తీవ్ర విషాదం అయితే నెలకొంది. తన ఏకైక కుమార్తె ముద్దుల కూతురు ఈరోజు గుండెపోటుతో అకస్మాత్తుగా ఆ, కాలం చెల్లించారు. సో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉన్న రేలంగి నరసింహరావు గారు మనతో పాటు ఉన్నారు. ఏకంగా 35 సినిమాలు లేదా దాదాపు 45 సంవత్సరాలు వాళ్ళ జర్నీ, వాళ్ళ కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం అయితే ఆయనకు ఉంది. సో అసలు ఏం జరిగింది ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. సార్, ఒక సినిమా కాదు, 2 సినిమాలు కాదు, ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే రేలంగి నరసింహరావు గారిని విడదీసి చూడలేరు. అంత అనుబంధం ఉంది ఆ కుటుంబంతో. సో ఆయనకు కూడా తన కూతురు అంటే చాలా ప్రాణం. అసలు ఏం జరిగింది సార్ అసలు లాస్ట్ 2 రోజుల నుంచి? ఏమీ లేదండి. నిన్న సడన్గా మధ్యాహ్నం గ్యాస్ పెయిన్ ఏదో వచ్చిందటండి. వస్తే దానికని ఏఎం హాస్పిటల్కి తీసుకెళ్ళారట. తీసుకెళ్ళిన తర్వాత అది బికమ్స్ హార్ట్ అటాక్ అండ్ నైట్ చనిపోయిందటండి. నైట్ 1 గంటకి డిక్లేర్ చేశారటండి. నేను పొద్దున్న మార్నింగ్ 6 o'clock మా మిత్రుడు యమనూరు ప్రభాకర్ గారు అని ఆయన నాకు ఫోన్ చేసి 6 o'clockకి టీవీలో న్యూస్ వస్తుంది ఇలాగా అని. ఎవరైనా ఎందుకో తెలీదు రాజేంద్ర ప్రసాద్ గారి విషయం అనేటప్పటికి ముందు నాకు చెప్తారండి. ఎందుకంటే మా ట్రావెలింగ్ అంతా అందరూ ఈ పిల్ల చనిపోయిన అమ్మాయి గాయత్రి అండి. ఈ గాయత్రి మా కళ్ళెదురుగుండా పుట్టింది, కళ్ళెదురుగుండా పెరిగింది, బిడ్డల్ని గొప్పగా చూశాడు రాజేంద్ర ప్రసాద్ గారు. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇద్దరిని కూడా. ఈ అమ్మాయికి ఇంకొక అమ్మాయి అండి మళ్ళీని. ఆ అమ్మాయి వచ్చి మనకి మీకు తెలియాలి అంటే సావిత్రి, మహానటి సావిత్రిలో చిన్నపిల్ల క్యారెక్టర్ చేసిందండి ఆ పాప. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు మనవరాలు. అంత ప్రేమిస్తాడు ఆయన. అటువంటి ప్రేమించిన అమ్మాయి ఈరోజు దూరం అయిపోయింది. అంటే చిన్న వయసులో 38 years అండి. మా కళ్ళెదురుగుండా పుట్టి, మా కళ్ళెదురుగుండా పెరిగి, కళ్ళెదురుగుండా పెళ్ళయ్యి బిడ్డలను కానీ ఈరోజు 38 yearsలో చనిపోయిందంటే దానికంటే ఘోరమైన విషాదం ఏమీ ఉండదండి నిజంగా కూడా. ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి కళ్ళెదురుగుండా బిడ్డలు పోవడం అనేది చాలా ఘోరమైనటువంటి విషాదం అండి. తట్టుకోలేరు. అందులో మా రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పాప అంటే చాలా ప్రాణం అండి ఆయనకి. అద్భుతంగా ప్రేమించేవారు. అటువంటిది మరి ఇలా జరగడం చాలా చాలా మాకందరికీ బాధ కలిగిందండి. అందుకని నేను ఇక్కడే ఉన్నాను పొద్దునుంచి. వెళ్ళబుద్ధేయట్లేదు. ఎందుకంటే మా ఇంట్లో మా కుటుంబ సభ్యుల్లాగే అందరం మేము టోటల్గా. వాళ్ళ మదర్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారి మిస్సెస్ ఎంత ఘోరం ఏడుస్తుందంటే అంత ఘోరంగా ఏడుస్తుంది పాపం అండి. 1కి 2-3 సార్లు నా కళ్ళెదురుగుండా నేను చూశాను. ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ పిల్లని ఒక్కసారి మాట్లాడమ్మా, ఒక 10 నిమిషాలు మాట్లాడమ్మా, 2 నిమిషాలు మాట్లాడమ్మా అని బతిమాలుతుందండి ఆవిడ. అంతగా ప్రేమించిన బిడ్డలు కనుమరుగైపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఏదేమైనా ఇట్లాంటి విషాదాలు మనకి ఎవరికి జరగకూడదు. మరి ఎందుకో ఆయనకి అలా జరిగింది. ఇది వ్రాత, దీన్ని ఎవరు ఇవ్వలేము. 35 సంవత్సరాలు సార్ మొత్తం మీరు తీసిన సినిమా. 35 సినిమాలు. 30 సినిమాలు. ఎస్, ఎప్పుడైనా షూటింగ్ దగ్గర తీసుకొని రావడం జరిగిందా? ఎలా ఉండేవాళ్ళు పిల్లలతోటి? ఎందుకు సినిమాలకు కూడా దూరంగా పెట్టారు, కొడుకుని కావచ్చు, కూతుని కావచ్చు? సో ఎందుకు మీరు ఎప్పుడైనా ఎంతో ఈ విషయాలను పంచుకోవడం జరిగిందా? నాతో ఎప్పుడు పంచుకోలేదు, కానీ వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు షూటింగ్ల దగ్గరికి వాటికి వారి మిస్సెస్ కూడా తీసుకురాలేదండి. కానీ మేము ఇళ్ళకి వచ్చి కలిసేవాళ్ళం అండి. అక్కడ మద్రాసులో కానీ ఇక్కడ కానీ ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా నేను మెయిన్గా అటెండ్ అయ్యేవాడిని. మద్రాసులో కానీ ఇక్కడ కానీ టోటల్గా వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ రిసెప్షన్ కానీ వాటికి కానీ వీటికి కానీ అన్నీ అసలు మ్యారేజ్కి ఇవన్నిటికి. బట్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సినిమాలకి వీళ్ళ అలవాటు చేయకూడదు. ఆయన ఉద్దేశం నేను గ్రహించింది. ఎందుకంటే దీంట్లో చాలా కష్టాలు ఉన్నాయి. రాణిస్తే అదృష్టం తడితే రాణిస్తారు, లేదంటే లేదు. ఎందుకు జీవితాలను పాడు చేయాలని అనుకున్నారో మరి ఏంటో ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు నాకు తెలియదు. కానీ బట్ ఎప్పుడు షూటింగ్లు దరిదాపులకు తీసుకురాలేదండి టోటల్గా. ఏదేమైనా 35 సినిమాలు సార్. ఏంటి సార్ ఇంత బాండింగ్ రాజేంద్ర ప్రసాద్ గారితో మీకు? సో 75 నుంచి ఈ బాండింగ్ ఉంది, ఇప్పటికీ అది స్టిల్ కొనసాగుతుంది. 75 నుంచి కాదండి, 80 నుంచి. 84 నుంచో ఎప్పటి నుంచో మాకండి మా అనుబంధం అండి. ఏదేమైనా వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతి తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.